రెడీగా ఉన్నారు అన్నయ్యతో మాట్లాడడానికి, మన అన్నయ్య గురించి మాట్లాడడానికి, మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీ అందరినీ నేను లైవ్లో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మంగ్లీ రెడీగా ఉంది మనతో మాట్లాడడానికి. మంగ్లీ గారు నమస్తే. సో మచ్ అన్న, నన్ను లైవ్ లో తీసుకున్నందుకు థ్యాంక్స్ ఎలాట్. అంటే చిరంజీవి సార్ కి ఎంతో మంది, కోట్లాది మంది అభిమానులు ఉంటారు. వాళ్ళు నేరుగా ఇట్లా డైరెక్ట్ గా చెప్పలేకపోతారు, కానీ నాకు చెప్పే అవకాశం వచ్చింది. దానికి నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. థ్యాంక్స్ ఎలాట్. అండ్ యా, హ్యాపీ బర్త్డే టు అవర్ చిరంజీవి సార్, అవర్ బాస్ చిరంజీవి సార్. అండ్ యా, ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఇది నాకు. నా బర్త్డే కి గిఫ్ట్ ఇచ్చారు ఆయన. స్పెయిన్ నుంచి తెప్పించి పెట్టినటువంటి ఇది ఏంజల్ ని నాకు ఇచ్చారు. ఆ, నువ్వు ఎప్పుడు ఏంజల్ అని చెప్పి. సో అంత గొప్ప, ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఆయన గురించి నేను ఒక పాట కూడా పాడాను, బర్త్డే సాంగే. ఎప్పటికీ ఆయన బర్త్డే సాంగ్ ఇది. ఆ సరే, సార్ కోసం. అభిమానం తనకే ఆస్తి, అన్ని తరాలకు చిరుదోస్తి, అన్నయ్య అంటేనే మస్తి, సినీ ముఠాకే తను మేస్త్రి, రంగుల బొమ్మను రఫ్ఫాడించిన లెక్క 152, ప్రపంచమంతా ఫేస్ టర్నింగ్ ఇచ్చేలాగా మార్చెను ట్రెండు, గుండెల్లో తన బొమ్మను ముద్రించెను ఆగస్ట్ 22. కొణిదెల ఇంటి శివశంకర్, కొదమ సింహమే ఈ మాస్టర్, కొలమానం లేని పోస్టర్, ఒకే ఒక్కడి మెగాస్టార్. ఆయన నాకు ఈ గిఫ్ట్ ఇచ్చాడు. నేను నా గాత్రాన్ని ఆయన గిఫ్ట్ గా ఇచ్చేస్తాను, నేనేమి ఇవ్వలేను. ఆయన ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ అన్న. ఆయనను చూసి చాలా 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 నేర్చుకోవచ్చు. చాలా మంది దూరంగానే ఆయనను చూసి నేర్చుకున్నారు, ఇన్స్పైర్ అయ్యి. డాన్స్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, మంచితనం ఎలా మాట్లాడాలి అనేది అంతా. సో నేను ఆయనని కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది, ఆయనకు పాట పాడడం కూడా జరిగింది. నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఆ, మా ఇంట్లో ఒక పర్సన్ లాగా ఉంటాడు అనమాట చిరంజీవి సార్ అంటేనే, ఒక స్పెషల్ మా ఇంట్లో. ఆ, మా నాన్నకు ఎంత అభిమానం లేకపోతే, మా ఇంద్రావతి చౌహాన్ పుష్ప సాంగ్ ఏదైతే పాడిందో ఊ అంటావు ఊ అంటావా, ఆ అమ్మాయి ఇంద్ర సార్ పేరే. సో అంత అభిమానం. ఇంద్ర అనే సినిమా చూసి అప్పుడంతా ఇంద్ర ఇంద్ర అనుకుంటూ ఉంటే అలా నేమ్ పెట్టేశారనమాట మా చెల్లె నేమ్. తన పేరు ఇంద్ర. ఇంద్ర. అయ్యో, నేనైతే అసలు పోటీ పడి ఒక చిన్న పల్లెటూరు నుంచి ఆటో వేసుకుని సపరేట్ గా ఇంద్ర మూవీ చూడడానికి పోతుండే మేము. ఆయన నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా హీరో ఉన్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి మాత్రమే అన్న. అసలు ఫుల్ పాప్కార్న్స్ ఇసిరేస్తుండే మేమంతా. ఆ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఊర్లోకి వెళ్ళి, మా విలేజ్ లోకి వెళ్ళి ఆయన లాగా చేయడము, ఇంద్రా లాగా గెటప్ వేయడము, ఠాగూర్ లాగా చేయడము, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాగా మేము డాక్టర్ లాగా వేసుకొని అంత తీగల్ లాంటివి అంత దొరికేటివి తీసుకొని మేము ఆడుకోవడం, ఇలాంటివన్నీ చేసామన్న. హీరో అంటేనే చిరంజీవి, చిరంజీవి అంటేనే హీరో. అది అందరికీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చెప్తున్నా. అండ్ ఆయన ఎప్పటికీ మంచిగా ఉండాలి. నన్ను బాగా రిసీవ్ చేసుకున్నాడన్న. కరోనా టైంలో ఒక తత్వగీతంతో నేను ఆయన దగ్గరికి వెళ్ళాను రిలీజ్ చేపియడానికి. ఆయన ద్వారా రిలీజ్ చేపిద్దామని. నా గురుడు నన్ను ఇంకా యోగి గమ్మనని అనే ఒక తత్వగీతం, మంచి వీరబ్రహ్మేంద్రం గారి తత్వగీతం. ఆయన ఇలాంటి పాటలకు కూడా ఆదరణ లభిస్తుందా మంగ్లీ తల్లి అన్నాడు. అంటే లభిస్తుంది సార్, ఎందుకు లభించదు సార్ అని కూడా చెప్పాను. అంటే ఆ కరోనా టైంలో ఎవరిని కూడా అలో చేయరు, పీక్స్ అలో చేయరు, కానీ నన్ను అలో చేసి చాలా బాగా రిసీవ్ చేసుకొని ఆశీర్వదించిండు. చాలా సార్లు సెట్ కి వెళ్తే, మన నర్సపెల్లె సాంగ్ భోలా శంకర్ లో సెట్ కి వెళ్తే అక్కడ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకొని పక్కన కూర్చోబెట్టుకొని చాలాసేపు మాట్లాడి నాకు ఈ ఏంజల్ ని గిఫ్ట్ ఇవ్వడం కూడా జరిగింది. నర్సపెల్లె డప్పేసుకో దరువేసుకో వారే వాటేసుకో, ఆ పాట చాలా ఫేమస్ అయింది. ఒరిజినల్ పాడిన సాంగ్ అన్నది, ఫోక్ సాంగ్. ఆయన తీసుకొని ఆ ఆ బోలా శంకర్ లో పెట్టుకున్నారు. దాని మీద డాన్స్ కూడా చేశారు. చాలా అదృష్టంగా అనిపించింది, చాలా గొప్పగా అనిపించింది అన్న నాకు. ఎన్నో పాటలు, ఆయన పాటలు, ఎస్పెషల్లీ శ్రీ మంజునాథ. ఎన్ని పాటలు అసలు ఆయనను చూస్తేనే దేవుళ్లాగా అనిపిస్తుంది. అసలు ఎంత మంది కోట్లాది మంది ఆయనకున్న అభిమానులు నాకు తెలిసి ఎవ్వరికి కూడా లేరు. ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసిండు. ప్రతి ఒక్కరు ప్రపంచ దేశాలు మొత్తం ఆయన వైపు తలెత్తుకొని చూసేలా క్రియేట్ చేసిండు. ఆయన డాన్స్ కానివ్వండి, ఆయన కష్టం కాని, ఎంత కష్టపడి ఉంటే ఈ రోజు మొత్తం ఒక ఒక చెట్టు లాగా నిలబడ్డాడు. వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఫ్యామిలీకి ఒక చెట్టు లాగా నిలబడ్డాడు. ఆయనే నాకు చాలా ఇన్స్పిరేషన్. సో అంత గొప్ప మనిషి ఆయన, ఎప్పటికీ చెప్పుకోవాలి.
ఈరోజు వాళ్ళ మొత్తం చుట్టూరా వాళ్ళ ఫ్యామిలీ అంతా తన చుట్టూ ఉందంటే బికాస్ ఆఫ్ చిరంజీవి సార్ అన్న. అండ్ యా నా ఆ, మన ఇది ఉంది కదన్న, ఆ ఆపద్ బాంధవుడు గాని, లేకపోతే శ్రీ మంజునాథ గాని, అదే చాలా పాటలు, అవ్వని తీయని గానివ్వండి, ఎన్ని పాటలన్నా అసలు మేము అన్ని పాటలు హిట్లే, అన్ని పాటలు హిట్లే. హే శతమానమన్నదిలే చెలిమి, ఎన్ని పాటలు. మణిశర్మ సార్ పాటలు, ఆ చిరంజీవి సార్ ఆ ఆటలు లాగా అయిపోయింది అనమాట. Yes. అలా ఎన్ని పాటలు, ఎన్ని గొప్ప పాటలు, చాలా పాటలు అక్క, చాలా పాటలు అసలు ఆయన పాటలు. హిమసీమల్లో ఎల్లో యమగా ఉంది ఒళ్ళో, ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం ఆయనవి. ఎన్ని చూడలేదు, ఎన్ని చేయలేదు, కానీ ఆయన కీర్తి ప్రతిష్టలు ఒకటే ఫైనల్ గా చెప్పాలనుకుంటున్నా ఏంటంటే అన్న, ఆయన కీర్తి ప్రతిష్టలు అన్ని ఇంకా చరిత్రలో నిలిచిపోవాలని, ఇంకా 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 పేరు పొందాలని, ఆయన ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని, సుఖ సంతోషాలుగా ఉండాలని, నిండు నూరేళ్లతో హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. నా థ్యాంక్ యూ సో మచ్. ఇలా నేను ఆయనకు విషెస్ చేయడం, చెప్పడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఎవరికి దక్కని అవకాశం నాకు దక్కింది, నాకు ఒకదానికి ఆయన అభిమానులు నేను ఒక అభిమానిని, నాకు దక్కిందని అనుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ అలాట్. చాలా సంతోషం మంగ్లీ. అన్నయ్య దగ్గర నుంచి ఒక గిఫ్ట్ కొట్టేసాం, ఇంకా మాకు రాలేదమ్మా. నువ్వు చాలా అదృష్టవంతురాలు. అన్నయ్య దగ్గరికి వెళ్ళావు, ఆయన గురించి ఆ పాట పాడావు, కొన్నిదెల వంశం అంటే ఎంత అద్భుతంగా పాడావు. నిజంగా మనసులో ఉంటేనే ఆయన మీద అభిమానం అట్లా తన్నుకొస్తుంటుంది, ఏ పాట అయినా ఏ రాగమైనా. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడు. ఒక స్పెషల్ గిఫ్ట్ అన్నయ్య దగ్గర నుంచి పొందావంటే నిజంగా అద్భుతం. బంగారు తల్లి, బంగారు చెల్లి మంగ్లీకి మరోసారి లైవ్లోకి వచ్చి మాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నందుకు మరొకసారి సెల్యూట్ టు యూ. రైట్, ఇంకా మనతో పాటు ఆస్ట్రేలియా నుంచి, న్యూజిలాండ్ నుంచి ఆయన అభిమానులు కూడా సిద్ధంగా ఉన్నారు జూమ్ కాల్లో. అలాగే మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారితో మాట్లాడదాం, ఆ తర్వాత ఆస్ట్రేలియా అలా న్యూజిలాండ్కి కూడా వెళ్దాం. ప్రభు గారు నమస్తే అండి, ఏంటి సంగతి, ఎలా ఉన్నారు? ఈరోజు మా పండగ చూస్తున్నారా, ఎలాగుంది? సూపర్. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. జనమంతా మెచ్చగా జగమంతా తానుగా ఎదిగినట్టి కీర్తి అతను, ఎందరికో స్ఫూర్తి అతను. అలాంటి ఒక స్ఫూర్తి ప్రదాత అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డేని ఇంత వైవిధ్యంగా, ఇంత డిఫరెంట్గా ప్లాన్ చేయటం ఒక ఎత్తు అయితే, మీ 12 గంటల మ్యారథాన్ రన్ చేయటం అనేది మీ స్టామినాకి నిదర్శనం. కంగ్రాచులేషన్స్. ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన మొత్తం టీంకి, పిఆర్ టీంకి మాత్రం రియల్లీ హెడ్స్ ఆఫ్. 12 గంటలు కాదు, 12 రోజులు మాట్లాడినా సరే తరగని ఒక కంటెంట్ ఉంది కాబట్టి యూ విల్ హ్యావ్ ఏ వండర్ఫుల్ గో. రాజారవీంద్ర గారు చెప్పినట్టు సరిపోదేమో, 12 రోజులు కూడా సరిపోదు అన్నయ్య గురించి చెప్పాలంటే, అంత కంటెంట్ ఉంది. ఇప్పుడు మాట్లాడేదానికి మనం ప్రత్యేకించి ఏదో వెతుక్కోవాల్సిన అవసరం లేదు, సబ్జెక్ట్ కోసం తడుకోవాల్సిన ఎవరెస్ట్ శిఖరం గురించి మనం ఎంత చెప్పినా ఇంకెంతైనా మిగిలే ఉంటుంది. కాబట్టి వండర్ఫుల్ కాన్సెప్ట్స్ తీసుకున్నాం. రైట్, ఇన్నేళ్ల అనుబంధంలో మీకు చిరంజీవి గారితో చాలా అనుబంధం ఉంది కదా, ఒక మంచి లక్షణం ఏం చూసారు? చాలా ఉన్నాయి, మీకు అనిపించింది ఏంటి ఒక అనలిస్ట్? అంటే అనిపించింది ఆయనకు ఒక సాధారణ